అంటే ఇప్పుడు అన్నారు అజయ్ ఘోష్ గారి మదర్ అనగానే ఒక రియాక్షన్ ఇచ్చారు, వైఫ్ అనగానే ఒక రియాక్షన్ ఇచ్చారని చెప్పి ఫస్ట్ మీకు ఎలా అనిపించింది ఫస్ట్ డే ఆఫ్ వర్కింగ్ విత్ అజయ్ ఘోష్ గారు? నీకు పేర్లు, ఆర్టిస్ట్ పేర్లు ఇప్పుడు నేను తెలీదు నాకు. అప్పుడు శ్రీ మేము అది అయిపోయింది కదా. సో మనిషిని చూస్తే, ఆర్టిస్ట్ని చూస్తే గుర్తుపడతా. ఆయన రంగస్థలంలో చేశారు కదా. సో నాకు పేరు తెలీదు. నాకు వచ్చి నెరేట్ చేసినప్పుడు అజయ్ ఘోష్ గారు అంటే నాకు అజయ్ తెలుసు, ద టాల్ పర్సన్. సో ఐ థాట్ హీ ఓకే అని చెప్పాను, యాక్సెప్టెడ్. అండ్ ఫస్ట్ డే నేను జడ వేసుకున్నాను. ఆయన కొంచెం యంగ్గా ఉంటారు. సో క్యారవాన్లోకి వచ్చి మేడం మీరు హీరోయిన్ లాగా ఉన్నారు అన్నారు. మా అసిస్టెంట్ ఒక అబ్బాయి ఆవిడ హీరోయినే కదా అన్నాడు. వాడు కాదు మదర్లా కనిపించట్లేదు మీరు అంటే, సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అన్న. వెనకాల ముడేసుకోండి అని. సరే మనకి ఐఎమ్ ద డైరెక్టర్ పర్సన్, వాళ్ళకి ఏం కావాలో మనం ఇవ్వాలి. సో నేను ముడి వేసుకున్నాను, సెట్లోకి వెళ్ళాను. ఐ వాజ్ సర్చింగ్ ఫర్ అజయ్. హీ వాజ్ సిట్టింగ్ ఆన్ ద చైర్, అజయ్ ఘోష్ గారు. ఐ థాట్ దట్ ఓకే ఈయన మా మావయ్య గారి క్యారెక్టరా ఏంటి చెప్పొచ్చలేదు, ఐఎమ్ సారీ సార్. బట్ హీ వాజ్ స్టాండింగ్, ఐ న్యూ దట్ ఈజ్ వాజ్ చదువుకుంటున్నారు ఏదో. సో ఓకే ఓకే ఈజ్ ద వన్. ఐ వాజ్ సర్చింగ్ ఫర్. అంటే నా అమ్మాయి, ఒక అమ్మాయి ఉండే, మా ఏంటమ్మా వెతుకుతున్నారంటే అజయ్ ఘోష్ ఎక్కడమ్మా, అజయ్ ఘోష్ ఆయనే కదా మేడం అజయ్ ఘోష్ అంటే. ఓ ఆయనేనా? అప్పుడు ఏ దేర్ ఇస్ నథింగ్ టు డూ ఆన్ సెట్. ఐ సెడ్ అప్పుడు నేను అడిగాను కూడా, అడిగినట్టున్నాను మిమ్మల్ని. అంటే లేదు మేడం, ఏంటంటే కొంచెం చిన్న వయసులోనే అప్పుడు జరుగుతుంటాయి కదా 80s 90sలో. పాపం రాశి గారు అన్నారు. బట్ హీఈస్ అ ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్ అండి. ఫస్ట్ టైం ఆయనతో వర్క్ చేశాను, సినిమాలో చూశాను కానీ. బట్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనేది అది స్టేజ్ పర్ఫార్మెన్స్కే ఉంటుంది అది. సో హీస్ అ హిలీరియస్ కామెడీ. ఆయన ఆన్ స్పాట్ అది ఆయనకి ఆయన డెవలప్ చేసుకోవడం అండ్ ఇంటరాక్ట్ అవ్వడం మా అబ్బాయి క్యారెక్టర్కి. ఇట్స్ ఆల్ ఒక ఆర్టిస్ట్కి అది వాళ్ళకి వాళ్ళే రావాలి. అండ్ డైరెక్టర్ గారు ఆల్సో మీరు ఇలా వేసుకునేది కూడా నాకు కావాలి. సో హీస్ నాట్ కాంప్రమైజింగ్, హీ జస్ట్ వాంట్ హిమ్ దట్ వాట్ హీ వాంట్స్. దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అంటే మీలాంటి ఎక్స్పీరియన్సెస్ ఆర్టిస్టులు వచ్చినప్పుడు ఏంటంటే ఆ సీన్ వెయిట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది ఆబ్వియస్గా. సో అది చాలా చోట్ల కనపడింది. అంటే అది చేస్తున్నప్పుడు అంటే కొడుకు మీద ఎఫెక్షన్, మీకు కొడుకు లేకపోయినా కూతురు ఉంది కాబట్టి అలా అంటే రియల్ లైఫ్ నుంచి తీసుకున్నారా, లేకపోతే జస్ట్ యాక్టింగ్ పరంగా మీకున్న ఎక్స్పీరియన్స్తో చేసుకుంటూ వెళ్ళిపోయారా? లేదు, నేను అప్పుడు ఓకే దట్ ప్రేయసి రవి దగ్గర నుంచి ఐ స్టాప్డ్ పుట్టింగ్ గ్లిజరిన్. ఫీల్ రాదు, నేనైతే వేసుకోవాలి ఆ సినిమాలో. అండ్ ఆ క్లైమాక్స్లో ఎస్పెషలీ ఐ క్రైడ్ అ లాట్. సో అది ఎలా వస్తుందంటే గ్లిజరిన్ వేసుకుంటే రాదేమో నా ఉద్దేశం. సో అది కనెక్ట్ అయిపోతాం క్యారెక్టర్కి, కట్టన వెంటనే వెళ్ళి బయటకు వచ్చేస్తాం. బట్ ఆ ఆన్ స్పాట్ ఆ డైలాగ్ చెప్పినప్పుడు మాట్లాడుతుండగా కంట్లో నీళ్ళు తిరగడం అనేది ఇంపార్టెంట్. కంట్లో నీళ్ళు పెట్టుకొని మనం మాట్లాడడం వెన్ వీ ఫీల్ నో, మనం మాట్లాడుతుంటే అది వాటర్ వస్తుంది. సో అలా కనెక్ట్ అయ్యాను నేను. రియల్ లైఫ్కి అది కాదు కానీ, బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ డూ. పాయల్ గారు అంటే ఇందాక వీడియో చూస్తుంటే మొత్తం నాసి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మ్యామ్. మిమ్మల్ని అప్పుడు వెండి తెరలో చూడలేకపోయాం మేము, ఇప్పుడు అదే 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 అర్థమైంది అన్న. ఫోన్లేండి పాపం, చెప్పండి మ్యామ్. మీరు అప్పట్లో నిజం సినిమాలో ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేసిన తర్వాత మీకు హీరోయిన్గా ఛాన్సెస్ రాలేదు. అయితే తర్వాత కొన్ని సినిమాలు చేశారు, కానీ ఈ సినిమాలో మీ రోల్ అయితే చాలా బాగుంది మ్యామ్. థ్యాంక్ యూ. దీని తర్వాత మీకు ఎలాంటి రోల్స్ వస్తే చేస్తారు, ఎలాంటి రోల్స్ రావాలనుకుంటున్నారు మీరు? నాకు ఐఎమ్ నాట్ బికాజ్ నేను డిసైడ్ చేయడం కాదు. ఇప్పుడు ఆయన డైరెక్టర్ గారు ఏమన్నారు, మిమ్మల్ని అనుకునే రాశాను అని. అలాంటి నాకు చెప్పినప్పుడు నాకు నచ్చితే నేను చేస్తాను. ఇట్స్ నాట్ అబౌట్ అ క్యారెక్టర్ పాజిటివ్ ఏదర్ నెగిటివ్. ఏదైనా ఒకటే, ఒక ఆర్టిస్ట్కి ఆల్ కైండ్ ఆఫ్ జోనర్ చేయాలి, ఒకటే చేస్తామని కూర్చోకూడదు. సో నిజం కూడా నేను అలాగ ఆలోచించే చేశాను. అది అంత నెగిటివిటీ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ సారీ ఫర్ దాట్. బట్ ఇక మీద ఫర్దర్గా నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా చేస్తాను, బట్ ఇట్ హ్యాస్ టు బి యాక్సెప్టబుల్ ఫ్రమ్ ద ఆడియన్స్. థ్యాంక్ యూ. రాశి గారు, అంటే ఇందాక మీరు అన్నారు మీ పాపతోటి సినిమా చూశాను అని చెప్పేసి. సో ఈ సినిమాలో కూడా యు ఆర్ ఇంటూ ఎ మదర్హుడ్ రోలే కాబట్టి చేస్తున్నంతసేపు మీ మదర్హుడ్ని ఇందులో ఏమైనా కనెక్టెడ్ సీన్స్ ఏమైనా ఉన్నాయి? ఏంటంటే పాప ఎపిసోడ్ నేను ఫ్లాష్ బ్యాక్ చెప్పినప్పుడు ఐ వాజ్ నాట్ దేర్, నేను లేను. ఓకే, వాయిస్ ఓవర్ ఉంటుంది తప్ప నేను ఆ ఇన్సిడెంట్లో లేను. సో నాకు పాప ఎక్కువ కనెక్ట్ అవ్వలేదు. నాకు తను యాజ్ అ సన్ హీ కనెక్టెడ్. బికాజ్ ఇప్పుడు నాకు కూతుర్ల కంటే కొడుకులు ఎక్కువ అవుతున్నారు. అందరు కూడా హీరో మదర్ హీరో మదర్ హీరో మదర్. సో ఒక్కొక్కరు ఐఎమ్ జస్ట్ ఇంక్రీజింగ్ మై సన్స్. దట్స్ అంతమంది కొడుకుల్లో ఈ కొడుక్కి అంత మార్కులు వేస్తారు అంటే ఏం చెప్తారు? దీనికి 99 వేసేయచ్చు. 1 మార్క్ ఎక్కడ పోయింది? ఆ 99 చాలా ఇంపార్టెంట్, 100 కాదు. 99 కనిపించలేదు చూసావా, నీకు 1 మార్కే అంతే. మాకు వైట్ పేపర్ లో బ్లాక్ డాటే కనబడుతుంది.
థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్.